ప్రకాశం జిల్లా పెదదొర్నాలలో బట్టు విద్యా సంస్థల భ్రమరాంబ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎరిక్షన్ బాబు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థ యాజమాన్యం బట్టు సుధాకర్ రెడ్డి, బట్టు రమణారెడ్డి, కాలేజ్ సిబ్బంది, టీడీపీ కూటమి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు వ్యవసాయం ఆల్రెడీ ఇచ్చున్నాం కదా, దానికి కరెక్ట్ గా సరైన కరెంట్ లేదా, సరిగ్గా రావట్లేదా అంటే నల్లమల్ల ఫారెస్ట్ అనేది అంత చట్టం ఉంది కాబట్టి మీరు కూడా కొంచెం అబ్జెక్షన్ పెడుతుంటారు. నాకు లెటర్ రాశారు. తర్వాత నేను ఎలక్షన్ బాబు ఫోన్ చేశారు, ఇట్లా ఒక లెటర్ వచ్చింది ఏంటి అని. నువ్వేనని కరెంట్ లేదు ఇక్కడ అని చెప్తే అమ్మంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేయగలనే ఇమీడియట్ గా సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మనం ఉన్నటువంటి వ్యక్తి ఒక లెటర్ రాస్తే ఆయన ప్రతిస్పందించినటువంటి తీరును ఒకసారి గమనించండి. అన్ని వర్గాల కంటే చెంచులు పేదరికంలో మరి ఇంకా పేదరికంలో ఉన్నారు. వాళ్ళు అడవి తల్లిని నమ్ముకొని ఇప్పటికి కూడా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ కనుక మనం వ్యవసాయానికి కనుక మళ్ళిస్తే కనుక తప్పకుండా వాళ్ళ జీవనాపరణం దాంట్లో కొద్దిగా మంచి మార్పు తీసుకురాగలుగుతామండి. దాన్ని మనం చేయాలి అన్నారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వ్యవసాయ కనెక్షన్స్ ఇవ్వాలన్నారు. మన ఎస్సీ గారు అంతే కదా, వ్యవసాయ కనెక్షన్స్ ఉన్నా మన ఎస్సీ గారు అనేది ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్ ఇవ్వాలంటే సోలార్ నుంచి దాదాపు 4,5 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే పేదలకి సేవ చేయటం అంటే భగవంతుడికి సేవ చేసినంత పుణ్యం అని చెప్పి మేమందరం నమ్మే వాళ్ళలో మేమందరం ఒకటి. తప్పకుండా మీ అందరికీ, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన తర్వాత ఎమ్మటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఇంతవరకు కరెంట్ లేకుండా ఎట్లా ఉంది, 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కరెంట్ లేని ఇల్లు ఉండే, ఇంకా కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి అని మాతో ఆయన చేయమన్నాడు. ఎమ్మంటే ఒక 1000 మంది దాకా చేయగలిగాం. మిగతా చేయలేని